ప్రభునందు మనందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉందండి. రోమీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 28వ వచనం నుంచి మనం చూస్తే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చునని బైబిల్లో స్పష్టంగా రాయబడినది. విశ్వాసం ఉంటేనే ఆ మనిషి నీతిమంతుడిగా తీర్చబడి పరలోకానికి వెళ్ళగలుగుతాడు అన్నదే దేవుని యొక్క మాటలు. ఒక మనిషి నన్ను అడిగాడు, దేవుణ్ణి ఎరగటం అంటే, దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఏంటని అన్నాడు. ముందు నువ్వు విశ్వాసించాలి. దేవుణ్ణి ఎరగటం అంటే విశ్వాసించాలి. విశ్వాసిస్తానయ్యా, విశ్వాసిస్తాను. నజరేయుడైన యేసు అంటే నాకు కూడా ఇష్టమే. ఆ ఇష్టం ఉంటేనే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది, ఈ బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది. ఆ విశ్వాసం లేకుండా నువ్వు బైబిల్ చదివినా, బైబిల్ విన్నా, మేము చెప్పేది ఎందుకంటే మీరు విన్నా దానిలోది మీకేమీ అర్థం కాదు. ముందు మొట్టమొదటిగా విశ్వాసం ఉంటే మనిషిని ఏం చేయగలదు అనేది బైబిల్లో మనం చూస్తే ఎన్నో చూడండి మాటలు దేవుడు రాశాడు. ఎందుకంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చేదే విశ్వాసం అన్నది ఇప్పుడు మనం చదివాం. నీతిమంతుడిగా తీర్చేదే ప్రతి మనిషిని వాళ్ళలో ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసం లేకపోతే నీతిమంతుడిగా తీర్చబడలేడు. అది గుర్తించండి. విశ్వాసం ఉంటే రక్షణ కలుగుతున్నది. ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా ఆ మాట మనకి బైబిల్లో చూసినట్లుగా అయితే ఎఫెసీయుల్లో కూడా మనకు ఉంటుంది. అలాగనే చూడండి, గలతీయులు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లుగా అయితే గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని, మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్రమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడి నని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా క్రీస్తునందు విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడటాకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నాము. ప్రభునందు నీవు, ఎందుకంటే ఈ లోకంలో ఎవరితో నీవు సావాసం చేసినా, నువ్వు ఏ గ్రంథమును చదివినా, ఏ గ్రంథమును మనం విన్నప్పటికైనా నీతిమంతుడు అవ్వు, నీతిమంతుడిగా తీర్చబడవు, పరలోక రాజ్యానికి నడవలేవు. నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే, పరలోక రాజ్యానికి వారసుడవ్వాలంటే, నీవు రక్షణ రావాలి అంటే, పాప క్షమాపణ నీకు కావాలి అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లుగా అయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అని ఉంటుంది. మనుషుల వలన వచ్చేది కాదు ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఇవాళ ఇది మనకి ఏదో వారకనే వచ్చింది కాదు. ఆయన రక్తమును బట్టి వచ్చింది మనకి విశ్వాసం. ఆయన కార్చిన రక్తమును బట్టి వచ్చింది, ఆయన తిన్న కొరడాల దెబ్బలను బట్టి వచ్చింది, ఆయన ఎక్కిన సిలువును బట్టి వచ్చింది, ఆయన చేసిన సిలువులో ప్రాణత్యాగం దాన్ని బట్టి వచ్చింది, ఆయన తిరిగి మరలా 3వ దినమున లేచి పరలోక రాజ్యానికి వెళ్ళటం దాన్ని బట్టి మనకి విశ్వాసం అనేది, ఈ నీతి అనేది, ఈ రక్షణ అనేది మనకు కలిగింది. అంతేగాని మనకి వారకనే ఏమీ రాలేదండి. అందుకనే గమనించాలి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నన్ను చూసి ఉన్న సంగతులను గురించి అంటే ఏమేమి చూశాము? ఆయన చేసిన స్వస్థతలు చూశాము, ఆయన చేసిన కార్యాలను చూశాము, ఆయన ఎంత అవమానించబడ్డాడో, ఏమండి, ఎన్ని నిందలు పడ్డాడో, ఎంత రక్తాన్ని కార్చాడో, ఎంత సిలువ ఎక్కాడో, ఆయన చేసిన ప్రాణత్యాగం బట్టి
ఈ లేఖనాల్లో రాయబడిన ప్రతి మాటను బట్టి, చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, నీవు నన్ను చూసి ఉన్న సంగతులన్నీ నేను మీకు కనబడబోవు సంగతులను గూర్చి నిన్ను పరిచారికనుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలుపుము. 18వ వచనం చూస్తే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడే వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తీర్చుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపి నాను అంటున్నాడు. ఏమంటే పంపిద్దనని చెప్పాను. ఎందుకంటే మనం ఎందుకు రక్షించబడ్డాం? ఇప్పుడు నేనే ఉండాను. నన్ను దేవుడు ఎందుకు రక్షించాడంటే ఈ వాక్యాన్ని చూపించగలను. ఏమంటే దేవుడు నన్ను ఎందుకు రక్షించాడంటే ఈ అపోస్తుల కార్యం 26వ అధ్యాయము ఈ 16-18 వచనాలని చూపించగలను. దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు, ఎందుకు కాపాడ్డాడు, ఎందుకు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఎందుకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు, ఈ మాదలగూడెం గ్రామానికి నన్ను ఎందుకు పంపించాడు అనే దాని గురించి అయితే ఇదే నా సాక్ష్యం. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన వేసిన సిలువను బట్టి, ఆయన చేసిన ప్రాణత్యాగమును బట్టి నేను ప్రకటించడానికి వచ్చాను. నేను చదివిన దాన్ని బట్టి, విన్నా దాన్ని బట్టి మనందరికీ, ఎందుకంటే ఇక్కడ నేను ప్రకటించడానికి వచ్చాను అని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఎందుకంటే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన ఒక మాట, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకు వారికిని ఏ భేదమును కనపరచలేదు. 10వ అధ్యాయంలో 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచుందరు. ఏమండి, అందరూ కూడా సాక్ష్యం ఇచ్చారట. మనం కూడా ప్రభువునందు విశ్వాసం కలిగితే, అంటే నీకు విశ్వాసం కలిగితే పాపక్షమాపణ కలుగుతున్నది. నీవు ఎందుకంటే విశ్వాసం కలిగితే పరిశుద్ధత కలుగుతుంది. నీకు విశ్వాసం ఉంటే రక్షణ కలుగుతున్నది. నీకు విశ్వాసాన్ని బట్టే నీవు నీతిమంతుడిగా తీర్చబడుతావు. నీలో విశ్వాసం లేకోకుండా అవిశ్వాసం కలిగిందనుకో, ఇవన్నీ క్లోజ్ అప్. నీలో విశ్వాసం ఉందో అవిశ్వాసం ఉన్నదో గమనించుకోవడానికే బైబిల్ ఉంది నీ చేతిలో. పరిశీలన చేయి, పరిశోధించు, చదువు, పరీక్షించుకో. నీవు ఎందుకంటే సరి చేసుకోవడానికి ఇదే దేవుడిచ్చిన సరైన మనకి ఇది సమయం అండి. ఈ సమయాన్ని ఎవరు కూడా దుర్యోగం చేసుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటే విలువ ఉంటాయి. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చదివినట్లుగా అయితే, ఆయన యందు విశ్వాసం చేత ధైర్యమును నిర్భరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన వీటి మాటలు. ఎందుకంటే ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. శ్రమను చూసి పారిపోవటం కాదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆయన యందుని విశ్వాసం చేత ధైర్యమును నిబ్రమై ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమే, మంచిదే. నాకు వచ్చిన శ్రమను బట్టి, నాకు వచ్చిన ఇరుకుని బట్టే, నేను కాచిన రక్తమును బట్టి, నేను తిన్న దెబ్బలను బట్టి, నేను ఎక్కిన సిలువను బట్టి, నేను చేసిన ప్రాణత్యాగమును బట్టే ఈ లోకంలో పాపులు ప్రతి ఒక్కరు కూడా రక్షించబడటానికి ఇదే సాదృశ్యం. అంటే మీ అందరికీ మేలు ఇది. నేను కార్చే రక్తంను బట్టి మీకు మేలు. అంటే మనం వరకనే రక్షింపబడతలేదట్టయితే, ఈ మాటలను బట్టి మనం చూస్తే మనం వరకనే రక్షించబడతలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కార్చిన రక్తమును బట్టి ఆయన వెలబెట్టి కొన్నాడు. ఆయన రక్తమును కార్చి వెలబెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి 5వ అధ్యాయం రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఎందుకంటే ఇకనైనా ఏం తెలుసుకోవాలి మనము? ఇకనైనా ఏం తెలుసుకోవాలి? ఆయన కార్చిన రక్తను బట్టి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఈ సంతోషము, ఈ అతిశయం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆయన పెట్టిన భిక్ష, మనకి ఆయన ఇచ్చిన ఆశీర్వాదము,
ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన వరము. ఈ వరాన్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే నజరేయుడైన యేసును బట్టే మనకి ఈ వరం కలిగింది. ఏమంటే ఆయన మర్చిపోకూడదు, విశ్వాసంలో నువ్వు కోల్పోకూడదు, విశ్వాసంలో సమ్మగిల్లిపోకూడదు, విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకోకూడదు, విశ్వాసాన్ని నీవు ఎందుకంటే దొంగిలించకూడదు, అంటే సమయాన్ని నీవు దొంగిలించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయమందు ప్రభునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనులు, బాలులు అందరం కూడా ప్రభునందు విశ్వాసం కలిగినట్టు వాళ్ళమే. కానీ ఆ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు సాతానుడు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు. నువ్వు శ్రమలోకి వెళ్ళినప్పుడు, ఇసుకదాలు వచ్చేసినప్పుడు అవిశ్వాసమంతుడు అయిపోతావు. దాన్ని సరిచూసుకో. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. ఏమండి, గుర్తించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జారిపోతే, పడిపోతే, తొలగిపోయిన ప్రతి మనిషిని రక్షించడానికి ఆయన కార్చిన రక్తమే. మనకి ఇవాళ విశ్వాసం కలిగి ప్రభువుని, ఇవాళ క్రైస్తవులందరూ కూడా ప్రభువునందు విశ్వాసం కలిగి ఎక్కడ చూసినా కోటాలు, ఎక్కడ చూసినా మీటింగులు, ఎక్కడ చూసినా ప్రభువును ప్రకటిస్తాం, ఎక్కడ చూసినా పాటలు పాడగలుగుతున్నారు, ఎక్కడ చూసినా ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎక్కడ చూసినా వాక్యం చెప్పగలుగుతున్నారంటే దేవుడిచ్చిన ఆయన కృప ఇది. ఆయన ఇచ్చిన వరము, ఆయన ఇచ్చిన విశ్వాసము, ఆయన ఇచ్చిన రక్షణ. అందుకని ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు కూడా మనం కాస్త అవిశ్వాసం వచ్చినప్పుడు దాన్ని గద్దించుకోవాలి. ఎందుకు వస్తుంది ఇలా పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. ఎందుకంటే మనల్ని నష్టపోవటానికి, ఆత్మీయతలో మనం ముందుకి నడవలేకపోవటానికి అండి అవిశ్వాసమే కారణము, మనలో ఉన్న కోపమే కారణము, మనలో ఉన్న కొండాలే కారణము. దాన్ని గద్దించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, పరిశోధించుకోవాలి. ఎప్పటికప్పుడే మనము సరి చేసుకుని సరిదిద్దుకుని వారమై ఉండాలి తప్ప బైబిల్ చదవకుండా, బైబిల్ వినుకోకుండా, ప్రార్థనకి వెళ్ళకోకుండా, భ్రష్టులమై, అవిశ్వాసులమై క్రైస్తవుడు ఉండకూడదని చెబుతుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో నువ్వు ఎలా ఉండవు అన్నది బైబిల్ చూసుకోమంటుంది. విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, విశ్వాసం నీతిమంతుడిగా తీరుస్తుంది, విశ్వాసం నిన్ను రక్షణ కలుగజేస్తుంది, విశ్వాసం ఏం చేస్తుంది, పరిశుద్ధాత్మని వరమును నీకు ఇస్తుంది. పరిశుద్ధాత్మ కలిగి ఉంటావు విశ్వాసం ఉంటే, పాపక్షమాపణ కలుగుతుంది, దేవుని యందు ఏమంటే చేర్చబడతావు విశ్వాసం ఉంటే. అదే విశ్వాసం ప్రతి మనిషిని ఏం చేస్తుంది, విశ్వాసం ఉంటే ఐక్యతనిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానం కలగజేస్తుంది. విశ్వాసం ఉంటేనే ఇవన్నీ మనకి కలిగేది. విశ్వాసం లేకపోతే ఏం కలుగుతుంది, నీలో అవిశ్వాసం ఉంటుంది. అందుకనే అపోస్తలుల కార్యం 2:38 మనం చూసినట్లుగైతే పేతురు గారు అన్నాడు, పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుకుందురు. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు వస్తుంది, మీరు మారినప్పుడు, ప్రభునందు విశ్వాసం కలిగినప్పుడు, ఏమండి మారుమనసు పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు. ప్రభునందు విశ్వాసం కలిగింది కాబట్టి ఏమంటే అబ్రహాము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు కలిగినా ఎక్కడ కూడా చెదిరిపోకుండా విశ్వాసమునందు నమ్మకంగా ఉన్నాడు అబ్రహాము ప్రభునందు. ఎందుకంటే నమ్మిన తర్వాత దేవుని ఇంట్లో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ విశ్వాసమే మోషే నిలబెట్టింది, ఆ విశ్వాసమే నోవాకుని వాడకట్టించింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అలాగే నీలో ఉన్నది ఆ విశ్వాసం ఉంటే నీతిమంతుడిగా తీర్చబడతావు. నోవాకులాగా, అబ్రహాములాగా, మోషేకులాగా నువ్వు ఉండలేవా? ఎందుకుండవండి, వాళ్ళు మనుషులే, నువ్వు మనుషులవే. ప్రతి ఒక్కరికి మనుషులకి సాధ్యమే అవుతుంది అని నజరేయుడైన యేసు చెప్పాడు. ఎందుకంటే ఆయన కార్చిన రక్తమును బట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు అవటానికి మనకి సదవకాశాన్ని ఆయన కలిగించాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ను చేతబట్టిన 5వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసం ఉంటేనే నీతిమంతుడుగా నువ్వు తీర్చబడతావు. విశ్వాసం లేకపోతే, పేతురు గారు కూడా అంటాడు, మొదటి పేతురు గారు చూడండి, మొదటి పేతురులో ఆయన కూడా అక్కడ కూడా ఏమంటున్నాడు, 1వ అధ్యాయంలో 8వ వచనంలో, మీరు ఆయనను చూడపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వాసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణను పొందుచుందరు. చెప్ప సౌఖ్యమును మహిమ యుక్తమునై సంతోషగలవారమై ఆనందించుతున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు చూశారు యేసుని, మనం ఇప్పుడు చూడలేదు. చూడపోయినా ఈ వాక్యాన్ని చదివి, ఈ వాక్యాన్ని విని మనం విశ్వాసించితే ధన్యులమే.
మనం ఎంత గొప్ప ధన్యులో తెలుసా? వాళ్ళకన్నా కూడా మనమే గొప్ప ధన్యులు అంటుంది వాక్యం. ఏమండి? చూసిన వారికన్నా చూడని వాడు చాలా ధన్యుడు. నజరేయుడైన యేసును ఆ రోజుల్లో చూసిన వాళ్ళకన్నా ఇప్పుడు మనం చూడలా. ఈ వాక్యంను చూస్తేనే ఆయన చూసినట్టుగా మనం ఫీల్ అవుతాం, అవునా కదా? అట్టయితే ఈ వాక్యమును ఎవరైతే చదివి దీన్ని బట్టి నడుస్తారో, ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటారో, వీళ్ళు ధన్యులు. చూసిన వారికన్నా కూడా ధన్యులు అంటుంది వాక్యం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మలను నింపునుగాక. సమాధానం ఎప్పుడు వస్తుంది? ఆయన విశ్వాసించినప్పుడు ఇవన్నీ మనకు వస్తుంది. నిరీక్షణ కానీ సమాధానమే కానీ. ఏమండి, ఆయన ఎప్పుడైతే నువ్వు విశ్వాసించి దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని నామను స్తుతిస్తావో, దేవుని నామను గనపరుస్తావో, నీ లోకం అనే పాపమును విడిచిపెట్టి ప్రభువుని విశ్వాసిస్తావో, ఏమండి, ధనాపేక్షని విడిచిపెట్టి, వ్యభిచారాన్ని విడిచిపెట్టి, కొండిగాడిని విడిచిపెట్టి, ఏమండి, నీవు లోక దుష్టుడు సావాసాన్ని విడిచిపెట్టి వాటిని విసర్జించి ప్రభు యొక్క వాక్యాన్ని, నజరేయుడైన యేసు నామమును ఎవరైతే విశ్వాసించి ప్రభు వైపు తిరుగుదురో, దేవుని ఆత్మను పొందుకుంటారో, ఆయన వరాన్ని పొందుకోగలుగుతారో, వాళ్ళు సమాధానం కలిగి ఉంటారు, దేవునికి కర్తలై ఉంటారు. నిరీక్షణకర్తయగు దేవుడి విశ్వాసము ద్వారా సమస్త సొంత ఆనందంతోనూ సంతోషంతోనూ సమాధానముతోనూ ఐక్యతను దేవుని నందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఉండగలుగుతారని దేవుని యొక్క సర్వసత్యం మన ముందుకి, ఎందుకంటే ఆయన వాక్యం చెబుతుంది. చూడండి, ఎందుకంటే మొదటి పేతురు చూడండి 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న నిరీక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుడు శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమునందు భద్రపరిచి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ కడవరదని మందు ఎవరైతే ఏమండి రక్షణ పొంది ప్రభువునందు విశ్వాసం కలిగి ఉంటారో, శ్రమను ఇరుకుని ఇబ్బందులు అన్నిటినీ సహించి ఆయన యందు విశ్వాసం కోల్పోకుండా, ఎందుకంటే యోబు గారు ఉన్నాడు, ఎన్ని పోయినప్పటికైనా ఆస్తులన్నీ పోయినాయి, అంతస్తులు పోయినాయి, మేడలు పోయినాయి, మిద్దులు అన్నీ కూడా పోయినాయి. ఎన్ని పోయినప్పటికైనా 7 కొడుకులు చనిపోయారు, కూతుళ్ళు చనిపోయారు. ఏమండి, ఆయనకే చివరికి కుష్ఠవ్యాధి కలిగింది. అయినప్పటికైనా ఆయన విశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోవాలా. అలాగని మనం కూడా ఎక్కడా కూడా కోల్పోకూడదు. ప్రభువునందు విశ్వాసం కలిగిన వాళ్ళం, రక్షణ పొందినట్టు వాళ్ళము, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళం విశ్వాసాన్ని కోల్పోకూడదు, అవిశ్వాసాన్ని రానియకూడదు. యోబు గారికి వచ్చిందా? ఎక్కడ చూసినా బైబిల్లో మీరు చదవండి, యోబు గారి గురించి చదివితే ఎక్కడ కూడా ఆయన అవిశ్వాసమంతుడు అయినట్లుగా బైబిల్ అసలు రికార్డులో లేనే లేదు. ఆయన సర్వం ఎక్కడైనా కోల్పోయి ఎంత పోయినా, ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, ఏది ఇచ్చినా ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు, ప్రభువుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. అలాంటి విశ్వాసం నీలో, మనలో, నాలో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ విశ్వాసం కలిగి ఉండాలన్నదే ప్రభు యొక్క చిత్తం అండి. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయం అందు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మనం చూసినట్టయితే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను ఏం చేయాలంట? వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిద్దరి వరకు కనుపరిచిన ఆసక్తిని తుదుమటుకును కనుపరచవలేను. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఎంతలో దెబ్బ తగిలిన ప్రభు ఉన్నాడు, ఎంత కష్టం వచ్చినా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ప్రభువా, మీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఒక మనిషికి ప్రార్థన చేస్తే ఆ మనిషి ఆత్మ రక్షించబడేటట్లుగా ఉండాలి, చనిపోయేవాడు బ్రతికేవాడుగా ఉండాలి. ఎందుకని? ఆ మనిషికి అంత విశ్వాసాన్ని కనుపరచాలి నీలో. ఎందుకంటే ఎంత శ్రమ అయినా దేవుని విడిచిపెట్టలేదయ్యా, అందుకనే ఎంతో వ్యాధిగ్రస్తుడైన స్వస్థపడి ఉన్నాడు అనేది మనం చూపించాలి అన్యులకైనా, ప్రతి ఒక్కరికి. వాళ్ళని అన్యుల్ని మనం ద్వేషించడం కాదు, దేవుని ఎరగనంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం ద్వేషించడం కాదు, నువ్వు కనుపరచాలి. నీలో ఉన్న నీతిని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న రక్షణ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మని వరమును ఆ మనిషికి నీవు కనుపరచాలి. ఇదిగో దేవుడు మాకు, ఇదిగో ఆయన ఉన్నాడు కాబట్టి మమ్మల్ని కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, శ్రమలో ఉన్న, తిండి లేకపోయినా, వస్త్రం లేకపోయినా సమస్తం ఆయనే ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నాడు. ఇవాళ లేదని మేము ఏమంటే భయపడమండి, బాధపడమండి, దేవుడు ఉన్నాడండి, గొప్పోడండి అని నీవు మంచి వారికి సాక్ష్యాన్ని ఇవ్వాలండి. తెలియనంటి వాళ్ళకి మంచి సాక్షిగా ఉంటావని నిన్ను నన్ను ప్రభు రక్షించాడు.
వాళ్ళని ద్వేషిస్తాను కాదు, అన్యుల్ని మనం ద్వేషిస్తాను కాదు, అన్యులకు కూడా ఆయనే దేవుడై ఉన్నాడు. దాన్ని మనం చదువుకున్న రోమపత్రికలో మనం చదివాం. అన్యులకేంటండి, క్రైస్తవులకేంటండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కడే, ఆ పైన ఉన్న ఆయన ఒక్కడై ఉన్నాడు, అందరికీ దేవుడై ఉన్నాడు. ఎవరైతే విశ్వాసిస్తున్నారో వారికి దేవుడై ఉన్నాడు. గమనించండి, పరిశీలన చేయండి, పరిశోధించండి. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలను అందరం కూడా గమనించాలి. ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా గమనించాలి. మరి ఇంటున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రభువునందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలను కూడా నీవు కాపాడుకోవాలి. బంగారాన్ని కాపాడుకుంటున్నావు, ఇల్లును కాపాడుకుంటున్నావు, పొలాలను కాపాడుకుంటున్నావు, ఆస్తులను కాపాడుకుంటున్నావు, అంతస్తులు కాపాడుకుంటున్నావు, నువ్వు పిల్లలను కాపాడుకుంటున్నావేమో. ఏమండి, నీ ఇంటిని ఇవన్నీ కూడా ఏది కూడా నువ్వు కాపాడుకునేది ఏది కూడా నీ ఎంట రాదు. కనీసం నీ కట్టుకున్న భార్య కానీ, నీ పిల్లలే కానీ, నీ చుట్టబంధువులే కానీ, నీ తల్లిదండ్రులే కానీ, నీ స్నేహితులే కానీ ఎవరు కూడా నీ ఎంపటి రారండి. వీళ్ళందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆస్తులు కాపాడుకుంటూ, బంగారు కాపాడుకుంటూ, ఎండిని కాపాడుకుంటూ వస్తావు. కానీ ఇవన్నిటినీ కాపాడే పనిలో అసలు కాపాడుకోవాల్సిన విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఏంటిది? విశ్వాసాన్ని వదులుకుంటున్నావు, వాటిని కాపాడుకుంటున్నావు, విశ్వాసాన్ని ఇడిచిపెట్టుకుంటున్నావు. ఇంకేముందండి, మొదట కాపాడుకోవాల్సింది నీవు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అది చాలా విలువైనది. ఏమండి, నువ్వు బంగారం ఇచ్చినా, వెండినిచ్చినా, వజ్రాలు ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, వేలబెట్టి నువ్వు కొనలేనిది. ఏమండి, మళ్ళా అది పోతే అది వచ్చేది కాదు. దాన్ని నీవు కాపాడుకోవాలి. మొదట నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుని వాడుగా ఉండావో లేదో చదువుకో. బైబిల్ని విను, చదువు. ప్రభునందు విశ్వాసం కలిగే ప్రతి ఒక్క దేవుని బిడ్డలు దేవుడి కొద్ది మాటలు మన అందరి కొరకు ఆశించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.